'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలోనొక్కొక్కరును దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీయూ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను. చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని బూచుకొని తిరుగుట లేక రోటు దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారనొద్ద వారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగానుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియూ అధిపతులనియూ నీవెరిగిన ఇజ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా ఎద్దుకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి కనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారుల వారు, నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చెదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నయూ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరినో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాళెంలో నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళగా తమ పాళెంలోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి
ఎల్దాదు మేధాదులు పాళెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందునుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష కల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొనియుండెను కనుక అతడు పెండ్లి చేసుకొన్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతును పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురూ రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢాభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేల భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగుచేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హాజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుణ్ణి మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయా, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు ఏసోపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తి, జబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు, ఏసోపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది.
దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీమాయేలు. ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు. నఫ్తాలి గోత్రమునకు వాపిసి కుమారుడైన నహాబి. గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అన్నవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, షేషయి, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోన్ల యొద్దకును ఇజ్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారము గలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరే. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫోలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరే.